ఐపీఎల్ 2024 సీజన్ ట్రేడింగ్ సంచలనంగా మారింది. ఈసారి వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు రికార్డు ధర దక్కితే, వేలానికి ముందేమో సంచలనాలు చోటు చేసుకున్నాయి. అన్నింటికంటే సంచలనం కలిగించింది ఏంటంటే, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు రావడమే. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వదిలి ముంబై ఇండియన్స్ జట్టుకు రావడం అంత సులభంగా జరిగిన వ్యవహారం కాదని టాక్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరిస్తూనే కొత్త ఫ్రాంచైజీ జట్టు అయిన గుజరాత్కి ఐపీఎల్ టైటిల్ అందించాడు. వరుసగా రెండవ టైటిల్ కూడా దాదాపు గెలిచినంత వరకు వెళ్లి ఫైనల్లో ఓటమి పాలు అయ్యారు. చివర్లో ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో త్రుటిలో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. దాంతో గుజరాత్ టైటాన్స్ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. అందుకే హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ వదులుకోవడం అంత సులభం కానే కాదు. ఇక అదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యాను వదులుకున్నది 2022లోనే. ముంబై వదులుకోవడంతో 2022లో గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకుంది. సరిగ్గా అప్పటినుంచి ముంబై ఇండియన్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంటోంది. దీనితో హార్దిక్ పాండ్యాపై మళ్లీ దృష్టి పెట్టింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. హార్దిక్ పాండ్యా జట్టులోకి తీసుకుని 5 సార్లు టైటిల్ సాధించిపెట్టిన రోహిత్ శర్మను సైతం పక్కన పెట్టేందుకు సిద్ధమైంది. అందుకే ఐపీఎల్ వేలం కంటే ముందు ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను చేజిక్కించుకునేందుకు గుజరాత్ టైటాన్స్ జట్టుతో సంప్రదింపులు జరిపింది. నిజానికి ట్రేడింగ్ అంటే ఆ ఆటగాడికి ఎంత విలువ ఉందో అంత వేరే జట్టుకు చెల్లించి తీసుకోవచ్చు. కానీ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో అనధికారికంగా 100 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 100 కోట్లకు బదులుగానే హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు వదులుకుందని సమాచారం. హార్దిక్ పాండ్యా ముంబై జట్టు తిరిగి తీసుకోవడం కరెక్టో కాదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.